పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో రష్యా, యుక్రెయిన్ మధ్య వార్ కూడా చూసాం. ఇలా ఏ వార్ వచ్చినా కూడా ఒక అంశం ప్రధాన హెడ్‌లైన్‌గా కనబడుతుంది. అదేంటంటే మూడో ప్రపంచ యుద్ధం రానుందా అని. ఇదొక హైపోథెటికల్ హెడ్‌లైన్. కానీ నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒక్కసారి చూద్దాం. సో, ఒక్కసారి మనం వరల్డ్ మ్యాప్ కనుక తీసుకుంటే ఏషియాకొద్దాం. ఏషియాలో ఇండియాకి పాకిస్తాన్, చైనా శత్రు దేశాలు. అదేవిధంగా అదే ఇండియాకి రష్యా మిత్ర దేశంగా ఉంది. అదేవిధంగా రష్యాకి ఇటు చైనా మిత్ర దేశం. అదేవిధంగా అదే చైనాకి పాకిస్తాన్ మిత్ర దేశంగా ఉంది. సో ఒకసారి మిడిల్ ఈస్ట్‌కి వెళ్దాం. మిడిల్ ఈస్ట్‌లో సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి పాకిస్తాన్‌కి మధ్య కొంత మంచి సంబంధాలే ఉన్నాయి. అదే సౌదీ అరేబియా యూఎస్‌కి మిత్ర దేశం. అదే సౌదీ అరేబియా ఇరాన్‌కి శత్రు దేశం. కానీ అటు ఇరాన్‌కి, ఇటు సౌదీ అరేబియా శత్రు దేశం, యూఎస్ శత్రు దేశం, ఇజ్రాయిల్ శత్రు దేశం. ఇక్కడ పాకిస్తాన్‌కి ఇజ్రాయిల్ ఒక శత్రు దేశంగా కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇండియాకి అటు సౌదీ అరేబియాతో మంచి సంబంధాలున్నాయి, ఇజ్రాయిల్‌తో మంచి సంబంధాలున్నాయి. అదేవిధంగా ఇటు ఇరాన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయి. సో ఇలా మనం గ్లోబల్ పొలిటికల్ సిట్యుయేషన్ తీసుకుంటే అసలు ఏ దేశానికి ఏ దేశం మిత్ర దేశం, ఏ దేశం శత్రు దేశం అనే కాంటెక్స్టే మనకి కనబడదు. వాణిజ్య పరంగా రకరకాల కారణాలతోటి కూడా ఏవి మిత్ర దేశాలు, ఏవి శత్రు దేశాలు అవసరాలకు అనుగుణంగానే ప్రస్తుతం ఏ దేశమైనా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. థర్డ్ వరల్డ్ వార్ జరగాలి అంటే కనుక 2 బలమైన శత్రు దేశాల గ్రూపులు ఉండాలి. అసలు ఆ గ్రూపులేవి? సో అసలు ఆ కాంటెక్స్టే ప్రస్తుతం లేదు. సో ఖచ్చితంగా మూడో వరల్డ్ వార్ వచ్చే అవకాశం లేదు.